ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గతేడాది అక్టోబర్ నుంచి జరుగుతున్న ఈ వార్లో ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యవర్తిత్వ దేశాలు సయోధ్య కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే ఉన్నాయి. చర్చలు జరపడం, కాల్పుల విరమణ జరిగేలా చూడడమనే అంశం మధ్యవర్తిత్వానికి వచ్చిన దేశాలకు తలనొప్పిగా మారింది. సయోధ్యకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయా దేశాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అదిగో వస్తున్నాం, ఇదిగో చర్చలంటూ ఇరువైపులా ప్రకటనలు వచ్చినా ఎప్పుడూ శాంతి కోసం ముందడుగు పడలేదు. కానీ ఇప్పుడు మాత్రం కాల్పుల విరమణకు బ్రేక్ పడనుంది. అది శాశ్వతంగా కాదు, తాత్కాలికమే. కేవలం 3 రోజుల పాటే ఇరువైపుల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గాజాలో ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ హమాస్ వద్ద ఇజ్రాయెల్కు చెందిన ప్రజలు బందీలుగా ఉన్నారు. కాల్పుల విరమణపై తాజాగా కీలక పరిణామం జరిగింది. 3 రోజుల పాటు కాల్పులు జరపకూడదని నిర్ణయం తీసుకున్నారు. పిల్లలకు పోలియో టీకాలు అందించేందుకు సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. దాంతో తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరువైపుల నుంచి అంగీకారం లభించింది. గాజాలోని 3 వేరువేరు జోన్లలో 3 రోజుల పాటు కాల్పులకు దూరంగా ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా మొదటి రౌండ్లో 6.40 లక్షల మంది పిల్లలకు పోలియో టీకాలు వేయనున్నట్లు WHO తెలిపింది. ఆదివారం నుంచి ఈ పోలియో టీకాల పంపిణీ కార్యక్రమం మొదలు కానుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలియో టీకా కార్యక్రమం కొనసాగనుందని WHO అధికారి తెలిపారు. మొదటగా మధ్య గాజా, ఆ తర్వాత దక్షిణ గాజా, 3 రోజుల విరామం తర్వాత ఉత్తర గాజాలో టీకాల కార్యక్రమం కొనసాగనుంది. మొదటి రౌండ్ వేసిన 4 వారాల తర్వాత రెండో విడత టీకా వేయాల్సుంటుందని తెలిపారు. ఒకవేళ అవసరమైతే 4వ రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాగా గాజాలో ఇటీవల టైప్ 2 పోలియో వైరస్ కేసు నమోదైంది. చిన్నారి పక్షవాతానికి గురైనట్లు తెలిపారు అధికారులు. అందుకే పోలియో టీకా కార్యక్రమం చేపడుతున్నారు. గత 25 ఏళ్లలో గాజాలో పోలియో కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. చాలా ఏళ్ల తర్వాత తొలిసారి టైప్ 2 పోలియో వైరస్ వెలుగు చూడడం ఆందోళన రేకెత్తిస్తోంది. గత నెల పాలస్తీనాను పోలియో మహమ్మారి ప్రాంతంగా గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్ సైనిక చర్య వల్ల అక్కడ ఆరోగ్య మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. అందువల్లే వైరస్ విజృంభించడానికి అవకాశం దక్కిందని తెలిపింది.